సభ్యులు జిల్లా కార్యదర్శి రమేష్ మహాసభ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మార్క్సిస్ట్ పార్టీ 27వ మహాసభలో మూడేళ్లకు ఒకసారి జరిగేటటువంటి మహాసభ ఏమిటి ప్రజా ఎజెండా? ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇప్పటి వరకు చూసినట్లయితే ప్రజా ప్రయోజనాలకి అనుగుణంగా లేవు. ఈ విషయాన్ని మేము స్పష్టం చేయదలిచాం. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర అభివృద్ధి చేస్తామని సంతోషం, కానీ ఎట్లా చేస్తారు మీరు? మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క ఆదాయాలు పెరగకుండా, ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందా? ఇది మా సూటైనటువంటి ప్రశ్న. దీనికి ఈరోజు కూటమి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విజన్ 2047 ప్రకటించారు. విజన్ మొత్తంలో పరిశీలించి చూసినట్లయితే ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి వాటి ప్రస్తావన కానీ, దాని సాధన కోసం చేసేటటువంటి కృషి కానీ నిర్దిష్టంగా లేదు. మొత్తంగా పరిశీలిస్తే కార్పొరేట్లకి అనుకూలమైనటువంటి విధానాలు ఉన్నాయి తప్ప ప్రజల మీద భారాలు మోపేయి రాష్ట్రం యొక్క సంపదను ఏంటంటే కొల్లగొట్టి వాళ్ళ చేతిలో పెట్టేవి ఉన్నాయి తప్ప ఇంకోటి మాత్రం కాదు. ఎందుకంటే మేము ఒక విషయం స్పష్టంగా చెప్పదలిచాం. మీరు అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి విభజన చట్టంలో హామీలను ఏమి తీసుకొచ్చారు? ఎందుకంటే రీసెంట్ బడ్జెటే దానికి ఉదాహరణ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. గతంలో వీళ్ళు కూడా కలిసి పోట్లాడినటువంటి వాళ్ళే, తెలుగుదేశం కానీ జనసేన కానీ వీళ్ళంతా కూడా. కానీ ఈరోజు విభజన చట్టానికి సంబంధించినటువంటి హామీలు ఎక్కడ ప్రస్తావన కేంద్రం నుంచి లేదు, రాష్ట్రం నుంచి అడిగేటటువంటిది లేదు. ఈరోజు అట్లా లేకుండా పోతే అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మీరు బయట ఎట్లా వేస్తారు? అభివృద్ధి ఎట్లా సాధిస్తారు? ఇది మా సూటైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఈరోజు పరిశ్రమలు రావాలి. ఎవరికి మీరు ఇచ్చేటటువంటి పరిశ్రమలు? 5 లక్షల ఎకరాల భూమి ఎప్పుడు ఎక్కడ ఎవరికి కావాలంటే పరిశ్రమలు పెట్టి వాళ్ళకి ఇస్తామని బేష్ బాగుంది. మీరు ఇచ్చినటువంటి వచ్చేటటువంటి పెట్టుబడులన్నీ ఈ కాలంలో దీనికి వచ్చేటటువంటి అవకాశాలన్నీ గతంలో సెజ్జల పేరుతో ఇచ్చినటువంటి భూములకే ఇప్పటి వరకు దిక్కు దివాణం లేదు, పరిశ్రమలు రాలా. మేము అందుకనే ఈరోజు చెప్తున్నాం, రాష్ట్రానికి విభజన చట్టంలో హామీలు కానీ అమలు జరిగితే పరిశ్రమలు విస్తృతంగా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేక హోదా తెచ్చుకుంటే పన్ను రాయితీల ద్వారా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెరగడానికి అవకాశం ఉంటుంది, ఉపాధి అనేటటువంటిది పెరుగుతుంది అని మేము స్పష్టంగా చెప్తున్నాం. 22 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి ఈ కూటమికి కేంద్రం మీద ఈ ఆక్సిజన్తోనే బతుకుతుంది మోడీ గారి ప్రభుత్వం. మరి ఎందుకని ఈ ప్రయత్నాలు చేయలేకపోతుంది? ఇది మా సూటైనటువంటి ప్రశ్న. దానికి వారు సమాధానం చెప్పాలి. విభజన చట్టంలో హామీలు ఉన్నాయి. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా? ఈరోజు విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ 32 మంది అమరత్వంతో ఏర్పడింది. 4 ఏళ్లుగా పోట్లాడుతున్నారు. ఏం కోరలా. ఇక్కడ రాష్ట్ర ప్రజానికి అడుగుతుంది, విశాఖపట్నంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీకి ప్రత్యేక గనులు ఇవ్వండి అని. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ ఫ్యాక్టరీ పెడుతున్నట్టు ఆర్ఎస్ఎల్ఆర్ వాడికి మాత్రం గనులు ఇవ్వండి అన్నారు. న్యాయం అండి ఇది? ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహమా లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు అనుకూలమా? లక్షలాది మంది ఆధారపడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు గాజువాకలో కొనుగోలు శక్తి అనేటటువంటిది, తలసరి ఆదాయం అనేది రాష్ట్రంలోనే అత్యధికంగా ఉండడానికి కారణం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, పబ్లిక్ సెక్టార్. మీరు దాన్ని కాపాడుకుంటే అది ఉపయోగం. అట్లాగే శైలిలో దాన్ని విలీనం చేయమంటున్నాం లేదు. ఈరోజు మేము అడుగుతున్నాం, చిన్న మధ్య తరహా పరిశ్రమలకి
మీ 2047 విజన్లో ఎక్కడైనా కానీ స్కోప్ ఉందా? ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది అదే. మరి ఆ ప్రయత్నం చేయండి, వాళ్ళకి రాయితీలు ఇవ్వండి, తద్వారా ఎక్కువ ఉపాధి అనేటటువంటి కల్పించే అవకాశం అనేది ఉంటుంది. ఇది మేము స్పష్టంగా చెప్పదలిచింది. అట్లాగే ఈరోజు కార్మికులకి కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. కార్మికులకి కనీస వేతనాలు లేవు, పని గంటలు లేవు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, పని భద్రత లేదు, అనేక యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మీరు నిజంగా అత్యధికులుగా 1,50,00,000 మందికి పైగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక వర్గం. వీళ్ళ యొక్క సంక్షేమాన్ని కోరేటైతే మీరు చేయాల్సినటువంటి పని ఆ లేబర్ కోడ్లు మా రాష్ట్రంలో అమలు జరపం. ఇప్పుడున్న చట్టాలు అమలు జరపండి. కనీస వేతనాలు ఈరోజు 50 లక్షల మందికి పైగా మీ ప్రభుత్వం రూపాయి పెంచాల్సిన అవసరం లేకుండా 15 ఏళ్లుగా ఏంటంటే వాళ్ళకి వేతన సవరణ లేదు. మీరు ఆ వేతన సవరణ చేయండి, వాళ్ళ కొనుగోలు శక్తి వస్తుంది, ఆదాయం ప్రజలకు పెరుగుతుంది. ఈ పని అనేటటువంటిది ఈరోజు నిర్దిష్టంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా ఈరోజు ఆదాయం పెరగాలంటే మేము స్పష్టంగా చెప్తున్నాం, గ్రామీణ ప్రాంతాల్లో మీరు 5 లక్షల ఎకరాల భూమి కార్పొరేట్లకు ఇస్తే పెరగదండి. వాళ్ళ ద్వారా మీరు ఏంటంటే వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు, కానీ ఆ రాయితీల ద్వారా లాభం పొందుతుంది వాళ్ళు. కానీ అదే గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజానీకానికి భూమి లేనటువంటి వాళ్ళకి మీరు ఆ భూమి పంపిణీ చేస్తే వాడి చేతిలో ఆదాయం వస్తుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది. మేము స్పష్టంగా చెప్తున్నాం, దీనికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి. నువ్వు దేవాదాయ ఒక భూములు ఉన్నాయి, దాని మీద ఏంటంటే పేద కౌలుదారులకి హక్కు కల్పించండి, వాళ్ళకి రక్షణ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి గిట్టుబాటు ధర ఉందండి? లేదు. మనం చూస్తున్నాం, ధర తక్కువగా ఉన్నప్పుడేమో పారబోస్తున్నారు, ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే కొనలేక చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలి. దానితో పాటు ఈరోజు ఎప్పుడైతే ప్రభుత్వం పంపిణీ వ్యవస్థని బలోపేతం చేస్తుందో, మేము కేరళలో మార్క్సిస్ట్ పార్టీలో అధికారంలో ఉన్నాం, అక్కడ మేము చేస్తున్నాం 16 రకాలైనటువంటి నిత్యావసర వస్తువుల్ని చౌక డిపోల ద్వారా పంపిణీ చేస్తాం. గతంలో మీకు నెల్లూరులో అనుభవం ఉంది. ఇదే మార్క్సిస్ట్ పార్టీ ఇక్కడ కిలో బియ్యం రూపాయికి రైతుల దగ్గర నుంచి సేకరించి అమ్మినటువంటి చరిత్ర మార్క్సిస్ట్ పార్టీకి జిల్లాలో ఉంది. జక్కా వెంకయ్య గారి నాయకత్వాన పుచ్చలపల్లి సుందరయ్య గారి సారథ్యంలో జరిగిన చరిత్ర ఉంది. మీరు ఎందుకు చేయలేరు? యు ఆర్ హ్యావింగ్ గవర్నెన్స్, యు ఆర్ హ్యావింగ్ గవర్నమెంట్. అందుకనే ఈరోజు ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉంది. కౌలు రైతులు అత్యధికుల మంది ఉన్నారు. గుర్తింపు కార్డులు ఇవ్వండి, యజమానితో సంబంధం లేకుండా వాళ్ళకి రుణాలు ఇవ్వండి, రుణ సౌకర్యం కల్పించండి, తద్వారా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు ఉన్నారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం 200 రోజుల పాటు కల్పించండి, 600 రూపాయలు జీతం ఇవ్వండి, తద్వారా వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. మేము ప్రజల ఆదాయం ఎట్లా పెంచాలో, ప్రజల కొనుగోలు శక్తి ఎట్లా పెంచాలో, రాష్ట్ర ఆదాయం దానికి అనుగుణంగా పెరుగుతుంది. తద్వారా రాష్ట్రంలో పరిశ్రమలు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రజల దగ్గరే కొనుగోలు శక్తి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందనండి? పరిశ్రమలు పెట్టి మాత్రం ఈరోజు ఏమంటున్నారు? ఈవెన్ నిర్మలా సీతారామన్ గారు కార్పొరేట్ల దగ్గరికి రాయితీలు ఇచ్చాం, మీరు పరిశ్రమలు పెట్టండి అంటే ఏం పెడతామమ్మా, మాకెక్కడ కొనేవాడు ఎవడు లేకపోతే అని ఆ కార్పొరేట్లు ఇచ్చిన సమాధానమే ఒక్కసారి పరిశీలిస్తే ప్రజల్లో కొనుగోలు శక్తి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధి జరగదు. మేము అందుకని ఈరోజు ప్రజల కోసం అడుగుతున్నాం. ప్రజాదీని కోసం ఏంటంటే మేము స్పష్టంగా ఈ విషయాలు అనేటటువంటి ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం, ఈ ఆదాయం పెరగడానికి. అంతే తప్పట్టా కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ P4, ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫర్ హూమ్? ఈరోజు కార్పొరేట్లకి P4 పేరుతో ఎవరికి? కార్పొరేట్లకి ఇస్తున్నారు. ఆ రకమైనటువంటి పద్ధతిలో ఇవ్వడం ద్వారా దానివల్ల ఏంటంటే రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు, రాష్ట్ర ప్రజల ఆదాయం పెరగదు. అట్లాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావటం చూసామ్మా. మొన్న బడ్జెట్లో చాలా ఊరట కలిగించారు. తీరా ఎంత అండి? 5,900 కోట్లు పోలవరానికా? దానికి కావాల్సింది దాదాపు 60,000 కోట్లు పునరావాసంతో సహా. కానీ ఈరోజు
మీరు ఊరికి డ్యామ్ కట్టడం కోసం కూడా డబ్బులు ఇవ్వట్లా అంటున్నారు. ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం. ఏపీ మీన్స్ ఏ అమరావతి, పి ఫర్ పోలవరం. కానీ అమరావతికి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? లేదు. 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తారు. ఈ అప్పు ఎవడు కడతాడు? దీని మీద వడ్డీలు ఎవరు కడతారు? ఇప్పటికీ అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల మీద భారాలా కాదా? ఇది మేము అడుగుతాం. పోలవరం ఈరోజు పూర్తి చేయాలి అని అంటే by 27 we will start it అంటున్నారు. మరి మీరు నిర్వాసితులకి ఇప్పటి వరకు ఏం చేశారు? లేదే. అందుకే ఈరోజు మేము చెప్తున్నటువంటిది, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన నిధులు రాబట్టుకోండి. మీకు ఈరోజు జిఎస్టీ ద్వారా రావాల్సిన నిధులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్కి, కేంద్రం ఇవ్వట్ల. ఇవ్వండి, తెప్పించుకోండి, తద్వారా ఆదాయం పెంచండి అనేటటువంటిది మేము చెప్తున్నాం. అట్లా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు 100 రూపాయల్లో 53 రూపాయలు విద్య కోసం, వైద్యం కోసం ఖర్చు పెడతారు. ఈరోజు విద్య, వైద్యం ప్రైవేట్ పరమైంది. దీని పర్యవసానంగా ప్రజల మీద భారాలు పడ్డాయి. మేము ఈరోజు చెప్తున్నాం, ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్స్కి అవసరమైన నిధులు ఇవ్వండి, సౌకర్యాలు కల్పించండి. ఆరోగ్యశ్రీ అనేది పటిష్టంగా అమలు జరపండి. తద్వారా ప్రజలకి ఉచితమైనటువంటి వైద్యం అందుతుంది. విద్య మీద ఈరోజు కార్పొరేట్ విద్య మీద నెల్లూరే కేంద్రం మీకు తెలుసు. ఎందుకంటే కార్పొరేట్ విద్య ఇక్కడ ఎట్టా ఉందో ఈ కీలకమైనటువంటి వారే మంత్రి పదవుల్లో ఉన్నారు. కానీ ఎక్కడన్నా ఫీజుల మీద నియంత్రణ ఉందా? లేదే. సామాన్య మధ్యతరగతి ప్రజలు చదువుకోగలుగుతారా? లేదే. అందుకే ఈరోజు విద్య అనేటటువంటిది గవర్నమెంట్ నియంత్రణలో ఉండాలి. ప్రైవేటు వాళ్ళకు కూడా ఫీజుల మీద నియంత్రణ అనేటటువంటిది ప్రభుత్వం పెట్టాలి. అప్పుడేంటంటే